బాప్తిసం పొందే స్థలము యోర్దాను నది. మొట్టమొదటిగా యోర్దాను నదిలో బాప్తిసము యోహాను గారు అనేక మందికి ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అక్కడికి వెళ్ళి బాప్తిసం పొందింది ఎక్కడంటే యోర్దాను నదిలోని. చూద్దాం మత్తయి సువార్తలోని 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. చదవమ్మా. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగు కానిచ్చును. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకు చూచెను. చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసు బాప్తిసం పొందిన వెంటనే ఎక్కడంటే యోర్దాను. ఎక్కడ? 13 వచనం. 13 ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని దగ్గరకు ఎక్కడికి వచ్చాడంట? యోర్దాను నదికి దగ్గరకు వచ్చిన వ్యక్తిలో ఒక ఆయన కూడా ఎవరంటే యేసు ప్రభువారు. మొట్టమొదటిగా బాప్తిసము యోర్దాను ప్రాంతంలో యేసు ప్రభువారు బాప్తిసం పొందిన స్థలము కూడా అక్కడే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ పని చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే మనందరికి కూడా ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన దేవుడే అయినా కూడా యోహాను చేత బాప్తిసం పొందుకున్నాడంటే నీవు నేను కూడా మన పాపాలను ఒప్పుకుంటూ, ఆయన పాపం చేశాడంటే పాపం చేయలేదు కానీ నీతి యావత్తు నిమిత్తం అలా జరిగింది. ఒకసారి పేతురు రాసిన పత్రికలో అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన అడుగుజాడలందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏం పోయాడంట? మాదిరి అంటే మనకు ఒక గమ్యస్థానాన్ని, ఒక మార్గాన్ని చూపి వెళ్ళినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో 22వ వచనం. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి పై వచ్చినమ్మా 21వ వచనం చదువు. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం మాదిరి అంటే బాప్తిసము. అలాగే అనేక శ్రమలు వేదనలు భరించి ఆయన అందరి కోసమైనా అక్కడ తన యొక్క స్థితిని మొత్తం కూడా తన యొక్క తగ్గింపు జీవితం చేసి ఆయన బాప్తిసం పొంది ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏ అనుభవంలోకి వచ్చామంటే మొట్టమొదటిగా ప్రత్యేకించబడిన అనుభవం. అలాగే రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే పాపాలను ఒప్పుకునే స్థలము. మూడవదిగా బాప్తిసం పొందే స్థలము మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాడు చెరసాల నాయకుడు కూడా మారు మనసు అనుభవం తర్వాత చెరసాల నాయకుడు బాప్తిసం పొందాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? నేను రక్షణ అనుభవం రావాలంటే ఏం చేయాలంటే అక్కడ పౌలులు శీలలు ఆ చెరసాలు ఉన్నప్పుడు ఒక అద్భుతాన్ని చూశాడు చెరసాల నాయకుడు. చూసిన తర్వాత వెంటనే మారు మనసు వచ్చేసింది. మారు మనసు వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలనంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు అని చెప్పి దేవుని సువార్త ప్రకటించినప్పుడు వెంటనే ఆ ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారు? బాప్తిసం పొందుకున్నట్టుగా చూస్తున్నాం. అలాగే పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తూ, సంఘాన్ని పాడు చేస్తూ అనేక విధాలుగా ఆ సంఘాన్ని చాలా బాధ పెట్టిన వ్యక్తి పౌలుగా. కొత్త నిబంధన సౌలు రాజు కాదండి, కొత్త నిబంధనలో ఉన్న సౌలు గురించి నేను చెబుతున్నా. ఆ సౌలుని జ్ఞాపకం చేసుకుంటే ఆ సౌలు కూడా ఆయన కనుల నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఏమంటే సౌలా నువ్వెవడు అన్నప్పుడు ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, నువ్వు హింసిస్తున్నా నేను యేసును, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు నువ్వు ఎవడు అంటాడు. ఎవరు? పౌలుగా ఉన్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఉంటాడే నువ్వు ఎవడు అని ఆయన్నే అంటాడు. అంటే ఆయన నీవు హింసిస్తున్నా యేసును అంటాడు. యేసునప్పుడు ఇదిగో తిన్నగా అక్కడ వెంటనే ఆయనకేదంటే వెంటనే ఆ ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చినప్పుడు ఆ కళ్ళు కనపడకుండా 3 రోజులు కళ్ళు కనపడకుండా వెంటనే, అంటే ఆయన కళ్ళు ఉన్నాయి కానీ చూడటానికి చూపు లేదు.
కళ్ళున్న కబోది అంటారు, అంతేనా? కళ్ళున్న కబోది అంట, అంటే కళ్ళు చూస్తానికి కళ్ళు ఉన్నాయి కానీ కనిపించట్లా, ఏమి కనిపించట్లా. ఎవరైనా సౌలే. అయినా కూడా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ చూస్తున్నారు కానీ ఈయనకు నడక రావట్లా. అక్కడ ఉన్నవారు ఒక ప్రాంతానికి తీసుకువెళ్తారు. 3 దినాల తర్వాత దేవుడు దర్శించి ఆ అననీయ అనే ఒక వ్యక్తిని అక్కడికి పోయి, ఇదిగో నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు, అనేక ఎదుట అనేక అన్యజనుల ఎదుట నా నామాన్ని ఘనపరుస్తాడు, నువ్వు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అననీయ చూసి ఏమంటాడంటే, ఎందుకయ్యా ఇప్పుడు దాకా మన బిడ్డలను పాడు చేశాడు కదా, మన బిడ్డల్ని హింసించాడు కదా, మన బిడ్డల్ని అనేక బాధలు పెట్టాడు కదా, ఇతని గురించి నీకు తెలియదు ప్రభువా అని యేసు ప్రభు వారితో అన్నప్పుడు, ఇది కాదు నువ్వు వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నేను చెప్పినట్లు చేయమన్నప్పుడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నేను సూచిన స్థలము, నేను దేవుడు నీ మీద దృష్టించిన స్థలము చూసి నన్ను నీ దగ్గరకు పంపించాడు అని వెంటనే చెప్పినప్పుడు వెంటనే అతని కళ్ళు నుండి పొరల వంటివి రాలగా అంటాడు అక్కడ. ఏంటంటే అప్పుడు దాకా ఏమున్నాయి? పొరలు కమ్ముకొని ఉన్నాయి. అతనికి ఏం అర్థం కాల. ఒంట్లో హుషారు ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. హింస అదే అనేక మంది హింసిస్తున్నాడు కానీ అప్పుడు దాకా పొరల గమ్ముకున్న అతనే గర్వంతో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో వెంటనే అతను అంటాడు, ఆ కనుల నుండి పొరల వంటివి రాలగా అంటాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం, 18వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యగ్రంథం అధ్యాయం చెప్పలేదు, గ్రంథం చెప్పలేదు కదా. అపోస్తల కార్య గ్రంథములు 9వ అధ్యాయము 9వ వచనం. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా ఉండెను. తర్వాత చూద్దాం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీ కనపడిన ప్రభువుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉండాలని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. ఏం కలిగిందంట? దృష్టి కలిగి. మారు మనసు ఎలా వచ్చింది? రక్షణార్థమైన దైవ చిత్తానుసారం దుఃఖం వచ్చింది ఈయనకి. వచ్చి లేచి బాప్తిసము పొందిను, తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. అంటే కన్నులు అప్పుడు దాకా పొరల వంటి రాలగా వెంటనే రాలిపోయినట్టుగా గర్వాన్ని తీసివేసుకొని మారు మనసుకు వచ్చి బాప్తిసంకి వచ్చిన ఆ అనుభవంలోకి వచ్చాడు సౌలు గారు. ఇంకా అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే బాప్తిసం పొందే స్థలము యోర్దాను ప్రాంతము. ఇంకా మనము యోర్దాను యొక్క నదిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏం జరుగుతుందంటే స్వస్థత అనగానే యోర్దాను నదిలో ఎవరు? మన సండే స్కూల్ బిడ్డలు అడిగితే వెంటనే చెబుతారు. ఎవరమ్మా? ఎవరు ఆ కుష్ఠరోగి పేరు చెప్పాలి? నయమాను కుష్ఠరోగి ఎక్కడికి వెళ్ళి స్వస్థత పడ్డాడంటే యోర్దాను నదిలోకి వెళ్ళిన తర్వాతే స్వస్థత వచ్చింది. ఆ నయమాన్ ఎవరు? సిరియా రాజు యొక్క సైన్యాధ్యక్షుడు. అతను మంచిగా సైన్యాధ్యక్షుడైన అతనికి ఏముందంటే కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఒక చిన్నదాన్ని ఆ సిరియా రాజు తీసుకొచ్చినప్పుడు ఆ సిరియా రాజు ఎవరైతే ఆ చిన్నది చెప్తుంది, ఇదిగో నా ఏలిన వాడైనా నీవు నా ప్రవక్త, ఇశ్రాయేల్లో నా ప్రవక్త నాడు, వారి దగ్గర ఉంటే నీ యొక్క రోగం బాగుపడుతుంది అని తన యొక్క ఆ నయమాను యొక్క భార్యతో చెప్పినప్పుడు ఆ భార్య వెళ్ళి ఆయనతో చెప్పినప్పుడు వెంటనే అక్కడ రాజుగారు ఏం చేస్తాడంటే, కాదు నా సైన్యాధ్యక్షుడు ఉన్నాడుగా, ఇతని కోసం నువ్వు ఏదైనా సహాయం చేయనని ఇశ్రాయేల్ రాజుకి ఏం చేస్తాడంటే కొన్ని వర్తమానం పంపిస్తాడు. ఆ వర్తమానం పంపించినప్పుడు కొన్ని దుస్తులు, కొన్ని బంగారము, వెండి, కొంత వస్తువులను తీసుకెళ్ళి అతనికి ఒక లెటర్ ఇచ్చి ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళి నా యొక్క సైన్యాధ్యక్షుడిని అతన్ని బాగు చెయ్యి అని పంపించినప్పుడు ఆ ఇశ్రాయేల్ రాజు చూసి, నేనేమైనా దేవుణ్ణా, నన్ను దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయమంటారు, అసలు ఏదో నా కలహానికి నేను బాగు చేయలేని తెలుసు ఆయనకి, అయినా కూడా శ్రీరాజు నా దగ్గర పంపించాడు, నా వల్ల కాదు కదని తన వస్త్రాలను చెప్పుకుంటున్నాడంట. ఎవరంట? ఇశ్రాయేల్ రాజు. ఎవరి రాజుకి? సిరియా రాజు యొక్క పంపించాడు. ఎందుకు పంపించాడు? తన సైన్యాధ్యక్షుడికి నయం చేయని. దేవుని దగ్గర పంపించాలి, దేవుని ప్రవక్త దగ్గర పంపించాలి. ఎవరి దగ్గర పంపించాడు? సిరియా రాజుకి బహుమానాలు పంపించి, బట్టలు పంపించి, కొన్ని వస్తువులు పంపించినప్పుడు ఆ వస్తువులను తీసుకొని ఆ వర్తమానం చదివితే ఆ లెటర్లో ఏముందంటే, నీవు నా యొక్క దాసుడికి
ఆయన దాసుని పంపిస్తున్నాను, ఇతనికి నయం చేసి పంపు అన్నప్పుడు వెంటనే ఆ ఇశ్రాయేలు రాజు చూసుకునంట, ఇది నా వల్ల అయ్యే పని కాదు కదా, నా వల్ల అయ్యే పని కాదు, అనవసరంగా నా కోసము పగ తెచ్చుకోవటానికి, కలహాలు తగాద పెట్టుకోవటానికి నన్ను అనవసరంగా ఇరికిస్తున్నాడని తన బట్టలు చింపుకొని ఏడుస్తూ కూర్చున్నప్పుడు వెంటనే ఆ వర్తమానం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా విని ఆ ఎలీషా అంటాడు, ఎందుకు నువ్వు రాజుగారు, నువ్వు ఎందుకు ఎంత చింతిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, అతను ఎవరో నా దగ్గర పంపించు అన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న అతను నయమాన్ని అతని దగ్గర ఉన్న ఎవరైతే వచ్చారో వారందరం కూడా ఎక్కడ తీసుకెళ్తారంటే ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తారు. ఎలీషా దగ్గరికి రాకముందే ఎలీషా గారు ఏం చేస్తాడంటే, ఇదిగో నీ రోగం నయం కావాలంటే నువ్వు నేను చెప్పినట్టు విను అని చెప్పి నువ్వేం చేయాలంటే, ఇదిగో యోర్దాను నది ఉంది కదా, ఆ నది దగ్గరికి వెళ్ళి నువ్వు 7 మార్లు మునుగు, నువ్వు స్వస్థత పొందుకుంటావంటే ఈయనేమంటాడు, ఏమంటాడు, ఇదిగో మా దగ్గర నదులు లేవా, నీ దగ్గర మాత్రమే నది ఉంది, అక్కడ మేము మునిగితే మేము స్వస్థత పొందుకోలేమా, మేము అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, ఆ సిరియా దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి వచ్చి యోర్దాను ప్రాంతానికి పోయి మేము అక్కడికి వెళ్ళి మునగాల, చెప్పొచ్చేవాళ్ళు పోయా అని వెంటనే గుర్రాల రథాలను పెట్టుకొని వెనక పంపుతా ఉంటాడు, వెనక్కి వెళ్తాడు, కోప్పడతాడు. ఆయన ఏమనుకుంటాడు, నేను వచ్చాను కాబట్టి, సైన్యాధ్యక్షుని కాబట్టి ఆయన వచ్చి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుకొని వెళ్తానని ఇక్కడికి వస్తే ఈయనేంది ఇత చెబుతాడని వెంటనే కోపం వచ్చి ఏం చేస్తాడు, రౌద్రుడయ్యి అక్కడి నుంచి వెనక్కి వెళ్తా ఉంటాడు. వెనక్కి వెళ్తున్నప్పుడు ఎవరో ఒక మీలాంటి వాళ్ళు ఒకళ్ళు చూసి, ఎందుకయ్యా ఇంత చాలా వెళ్తున్నావు, దైవజనుడు కదా, ఆ దైవజనుడు చెప్పినప్పుడు జింటే వెళ్తా, ఆయన ఏమో నిన్ను మొండలేదు, మాణిక్యాలు అడగలేదు, లేదా నిన్ను ఏం చేయలేమనేది, నీ డబ్బులు అడగలేదు కదా, నువ్వు యోర్దాను నదికి వెళ్ళమన్నావు, మనడు అంతే కదా, ఆ పని చేస్తే సరిపోద్ది కదా అని ఆ పక్కన ఉన్న దాసుడు చెప్పినప్పుడు సరేలే చూద్దాం అని మళ్ళీ మనసు మార్చుకొని మనసు మార్చుకొని వెనక్కి వచ్చి యోర్దానుకి వెళ్ళాడు. యోర్దాను నదికి వెళ్ళి అక్కడ 6 సార్లు మునిగాడు, ఏమి కాల. 7వ సార్లు మునిగినప్పుడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు అతని యొక్క దేహము పసిపిల్ల దేహం వలె ఉంది. పసిపిల్ల నా చూసాం కదా, అమ్మాయి మన దేహం అంటుంది, ఎక్కడ కూడా ఏ మాత్రం మచ్చలు కానీ, డాగ్ కానీ, ముడత కానీ, ఏ విధంగా పాపము లేనుకొని ఉంటారు పసిపిల్లలు. అలాగే నయమాను కుష్ఠరోగంతో వచ్చిన వ్యక్తి అతను యోర్దాను నదిలో మునిగిన తర్వాత, అంటే దైవజన మాటకు లోబడిన తర్వాత యోర్దాను నదిలో, అంటే ఆ నది ఒకవేళ స్వస్థత ఇస్తే నీరు కావదు, కానీ దేవుడు దేవుడు చెప్పినట్టుగా ఆయన విన్నాడు కాబట్టి వెంటనే అతను బాగుపడి స్వస్థత పొందుకొని వెళ్ళుకున్నాడు. అయితే అన్ని కూడా చెప్పాలంటే మీకు రాజుల గ్రంథంలో ఉంటుంది, 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనం 14వ వచనాలు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ వచనాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు అంతకంటే ముందేమంటాడంటే, దమస్కు నదులైన అబానాయను, ఫర్పరు, ఇశ్రాయేలు దేశమును నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కాదవా, వాటిలో నేను స్నానం చేసి శుద్ధులేనా అని అనుకొని రౌద్రుడయి తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్తున్నప్పుడు అక్కడ దాసుల్లో ఒకడు వచ్చి చెబుతాడు, చెప్పినప్పుడు వెంటనే తిరిగి అదే ఆ మాట లోబడి ఆయన వెళ్తాడు. అయితే స్నానం చేయి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కాదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుని చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడైన తర్వాత ఏం చేశాడంటే ఆ ఇశ్రాయేలు దేవుని గురించి అనేక మందికి దేవుని యొక్క బిడ్డలు, ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడు, ఈయనే లోకమందా అన్నంత ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని అతని గురించి ఏం చేశాడు, సువార్త ప్రకటించాడంట. చూద్దాం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనం దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందుట మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏమన్నాడు, అప్పుడు దాకా ఎరిగాడా, అప్పుడు దాకా ఎరగల, కానీ దేవుని మాట ఎప్పుడైతే దేవుని యొక్క మాట ఒక సాక్ష్యార్థంగా ఒక అన్యుణ్ణి వాడుకున్నట్టుగా యోర్దాను నదిలో ఒక సాక్ష్యం ఇచ్చే ప్రాంతంగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానండి, చెప్పండి. మొట్టమొదటగా ఒక ప్రత్యేకించబడిన స్థలం, 2వదిగా పాపాలను ఒప్పుకునే స్థలము, 3వదిగా
బాప్తిసం పొందిన స్థలము. 4వదిగా స్వస్థత పొందే స్థలము యోర్దాను నది. 5వదిగా జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మతో నింపబడే స్థలము యోర్దాను. ఎక్కడ? ఏలియా గారు, ఎలీషా గారు ఇద్దరు కూడా ప్రయాణం వెళ్ళినప్పుడు ఏలియా గారు అగ్ని రథాలతో కొనుక్కోబడతాడు. అక్కడ ఆకాశం నుండి ఒక దుప్పటి పడినప్పుడు ఆ దుప్పటి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దుప్పటి ద్వారా ఎప్పుడైతే ఆ దుప్పటిలో ఏమీ లేదు కానీ దేవుని అభిషేకంతో నింపబడిన ఆ వ్యక్తి మీద ఉన్న దుప్పటి ఎవరి దగ్గరకు వచ్చిందంట? ఎలీషా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎలీషా దుప్పటి పట్టుకొని తిరిగి ఏం చేస్తాడు చూద్దాం. 2వ రాజుల గ్రంథములు 2వ అధ్యాయములు 2వ అధ్యాయములో 12వ వచనం. ఎలీషా అది చూసి నా తండ్రి మైక్ తీసుకో. అతనికి మరలా కనబడపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడు యెహోవా ఎక్కడ ఉన్నాడను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయి నందున ఎలీషా అవలి ఒడ్డునకు నడిచి పోయెను. అంటే ఆ దుప్పటిలో ఉన్న అభిషేకం, దుప్పటిలో ఉన్న ఏలియా మీద అభిషేకము ఎవరి మీదకి వచ్చిందంట? ఎలీషా మీదకి. 2 అంతల అభిషేకంతో నింపబడ్డాడు ఎలీషా గారు. ఎక్కడ? యోర్దాను నది దగ్గర. కాబట్టి నీవు నేను కూడా యోర్దాను నదికి దగ్గరికి రావాలి. యోర్దాను నది అంటే పాపాన్ని ఒప్పుకునే స్థలము. యోర్దాను నది అంటే మారు మనసు పొందే స్థలము. యోర్దాను నది అంటే అక్కడ బాప్తిసం పొందే స్థలం. యోర్దాను నది స్వస్థత పొందే స్థలం. యోర్దాను నది 2 అంతల ఆత్మ అభిషేకంతో నింపబడే స్థలము. యోర్దాను ఒక ప్రత్యేకించబడిన వారుగా యాజకులు ప్రత్యేకించబడి అరికాలు నీళ్లు ఎలా అయితే ఏకరాశిగా నిలిచిపోయిన మందసము, దేవుని మందసము మనతో ఉండే స్థలము. ఈ స్థలంలోకి వచ్చి వారు ఎలా ఉంటారంటే ఎడారుల్ని ఏదేను తోటగా మార్చగల దేవుడు యోర్దాను నది. కాబట్టి నీవు నేను యోర్దానులోకి రావాలి. ఎడారుని ఏదోని తోటగా, అలాగే పరిశుద్ధమైన జనంగా, ఒక తగ్గింపు స్థలముగా, అలాగే ఒక ప్రయాసపడేవారుగా మనం ఉండాలి. నీవు అందరం కూడా ఒక ప్రయాసపడేవాడుగా ఉండాలి. మన నాలుకల్ని మన యొక్క అన్నీ కూడా జాగ్రత్తగా ఒక ప్రత్యేకించబడిన వారుగా మనం ఉంటూ దేవుని మహిమ పొందుకునే బిడ్డలుగా ఉండి దేవుని కార్యాలని రుచి చూసే బిడ్డలుగా ఉండాలి. యోర్దాను గురించి మనము అనేక విషయాలు యోర్దానుని బైబిల్ గ్రంథంలోంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాడు గిల్గాల అనుభవం తర్వాత ఎక్కడికి వచ్చారంట? బేతేలు దగ్గరికి వచ్చారు. బేతేలు దగ్గర తర్వాత ఎరికోకు వచ్చారు. ఎరికో తర్వాత యోర్దాను దగ్గర ఏం జరిగింది? దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన వారుగా, 2 అంతల ఆత్మతో నింపబడిన వారుగా ఉన్నారు. నీవు నేను 2 అంతల ఆత్మతో నింపబడాలంటే ఎక్కడికి రావాలి? యోర్దాను అనే దేవుని సంఘానికి రావాలి. మన అవమానం తీసివేయబడాలంటే దేవుని సంఘానికి రావాలి. తీసి వచ్చిన తర్వాత దేవుని స్తుతించే అనుభవంలోకి రావాలి. దేవుని స్తుతించే అనుభవంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉంటూ దేవుని ఆత్మను పొందుకునే బిడ్డలుగా నీవు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా, బలానకమైన మంచి దాసురాలని నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. మనం ఆత్మతో కూడా ఆనందం పొందుకుంటాం. అందుకే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును దేవుణ్ణి సేవించుతాను. యెహోషువ అంతేనా? నీవును నా ఇంటి వారిని కూడా యెహోవాని సేవించదు అని చెప్పి ఆనందించాడు. శరసాల నాయకుడు బాప్తం చేసుకొని ఆనందించాడు. లూదియా తన కుటుంబం మొత్తం కూడా బాప్తం చేసుకొని ఆనందించింది. అలాగే నోవాహు గారు కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ నోవాహు గారు రక్షణ అనుభవంలోకి వచ్చి అతని కుటుంబం వారం కూడా దేవుని యొక్క రక్షణ అనుభవంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించారు. మరి మన కుటుంబం మనం ఎలా ఉంటున్నాం? యోర్దాను అనుభవంలోకి వచ్చినామా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. అందరూ లేచి నిలబడదామండి. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం కొద్ది నిమిషాలు ప్రార్థనలోకి వెళ్దాం. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలీషా, ఏలియాక, మజిలీలు అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. గిల్గాలు అనుభవం తర్వాత బేతేలు అనుభవం తర్వాత అలాగే ఎరుకో అనుభవం తర్వాత యోర్దాను. ఆ 4 అనుభవాల్లో మేము కొన్ని నేర్చుకున్నాం. వాటిని అనుసరించి ప్రవర్తించట కృప చూపించమని, మమ్మల్ని మా సంఘాన్ని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. సమయంలో ప్రభా నీ దాసు ద్వారా మీ వాక్యాన్ని విత్తించారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నాయన, ఒక్కొక్క అనుభవాన్ని గురించి మీరు నాయన ఎలాగైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో ప్రభా, ఆ అనుభవాలు ప్రభా మేము కూడా ప్రభా నాయన అయా ఆ అనుభవాల్లో నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా నాయన, మొట్టమొదటిగా ప్రభా గిల్గాల్ అనుభవం ప్రభా, అయా బేతేలు అనుభవం ప్రభా, ఎరుకో అనుభవం, ఇప్పుడు యోర్దాన్ అనుభవం ప్రభా. ఈ అనుభవాలన్నీ కూడా ప్రభా మేము జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయ ప్రభా. అయా నిధిన్ దాసు ద్వారా విత్తిన వాక్యాన్ని ప్రభా వ్యర్థముగా పోనివ్వక ప్రభా, ప్రతి ఒక్కరి హృదయంలో నాయన దాచిపెట్టుకోవడానికి ప్రభా, దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయా నాయన, యొక్క గురువు గారి నాయన అయా 2 ఆత్మల గురువు నాయన శిష్యుడు కోరుకున్నాడు ప్రభా. అవునయ్యా, మీరు దయచేశారయ్యా, మీ చిత్తంలో దయచేశారు ప్రభా. అయ్యా నాయన, ఆయన నాయన 7 చేస్తే ఈయన 14 అద్భుతాలు చేయడానికి మీరు కృప చూపించారయ్యా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగూ ప్రభా అయా నాయన, గురువు దగ్గర శిష్యరికం చేసేవారిని మీరు లేవనెత్తమని సన్నిలో ప్రార్థన చేసుకుంటున్నావు ప్రభా. అయా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నీ సన్నిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధికి వచ్చిన వారందరికీ ప్రభా వారికి రావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. రాలేని బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారు కూడా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభా. ఏ పరిస్థితుల్లో రాలేకపోతున్నారో ప్రభా, ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభా, అయా బంధకాలన్నిటిని విడుదల కలిగించేస్తూ ప్రభా నీ సన్నిధికి రావాలని ఆతృత అయా బిడ్డలకి నాయన దయచేయమని, ఆశను దయచేయమని సన్నిలో ప్రార్థిస్తున్నాం. నువ్వు ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు అయ్యా. అయా అయా ప్రతి ఒక్కరికి కూడా నీ సన్నిధికి రావాలని ఆశను ప్రభా అయా అయా మీరు మనస్సులో రేకెత్తించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దినవందు ప్రభా అయా నాయన నీ సన్నిధిలో గడపటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కోట్లు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయా నీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు. ఈరోజు నాయన సుజాత గారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా వారిని నాయన నువ్వు ప్రేమించి 28 సంవత్సరాల దాంపత్య జీవితంలో ప్రభా మీరు భద్రపరిచారు ప్రభా. మీకు వందనాలు అయా నాయన. 29వ సంవత్సరం కూడా ప్రభా అయా మీరు ప్రవేశపెట్టారు ప్రభా. బిడ్డలిద్దరూ కూడా ప్రభా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలయ్యా, మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలయ్యా. అయా వారి చుట్టూ నీ అగ్ని కంచి వేయండి, దేవదూతల్ని కావలి ఉంచండి ప్రభా. వారిని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. అల్లుని బట్టి స్తోత్రం, మనవరాలను బట్టి స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు. ఇంకా నీ నిండైన మెండైన ఆశీర్వాదాలు ఆ బిడ్డల మీద ఉంచమని వేడుకుంటున్నాం. జీవం కలిగిన నిన్ను ప్రభా కుటుంబం మొత్తం వెంబడించడానికి సహాయం చేయండి ప్రభా. యెహోషువ సెలవిచ్చినట్టుగా ప్రభా అయా మీరు ఎవరు వెంబడించకపోయినా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని ప్రభా ఎలాగూ నాయన చెప్పాడో ప్రభా, అలాగూ ప్రభా బిడ్డలు చెప్పగలగటానికి సహాయం చేయండి ప్రభా. అవును ప్రభా, మేము అందరం కూడా ప్రభా మా కుటుంబాలతో ప్రభా నేను నా ఇంటి వారని ప్రభా మేమందరం కూడా నిన్ను సేవించడానికి సహాయం చేయమని సన్నిలో ప్రార్థన చేసుకుంటున్నా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నాయన మందిరంలో ఉన్నటువంటి ప్రభా పెద్దల కొరకు ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నాయన వృద్ధాప్యంలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నా, అమ్మ కోసం ప్రార్థిస్తున్నా ప్రభా. ఆ చేతికి ఏదైతే ప్రభా నాయన అయా స్వెల్లింగ్ వచ్చిందో ప్రభా అయా నీ నామంలో ప్రభా మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నా. స్వస్థపరిచి యెహోవాని నేనేనన్నావు కదా అయ్యా, నువ్వు స్వస్థపరచయ్యా. అయా నువ్వు స్వస్థపరచండి, ఆ యొక్క హ్యాండ్ని మీరు స్వస్థపరచండి ప్రభా. మీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా, మీరు తాకండి అయ్యా, మీరు తాకండి అయ్యా. అయా 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 వృద్ధాప్యంలో ప్రభా అయా నాయన ఏ బాధలు లేకుండా సహాయం చేయి ప్రభా. అయా తట్టుకోలేకపోతుంది ప్రభా. అయా కాలిని మీరు మాన్పారు ప్రభా, మీకు వందనాలు. అయా చేతిని కూడా మీరు నాయన అయా బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆ స్వెల్లింగ్ అంతా తగ్గిపోవటానికి సహాయం చేయండి ప్రభా. నార్మల్ హ్యాండ్ అవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నాయన సంపూర్ణ స్వస్థ విడుదల దయచేయమని వేడుకున్నా. ఎవరైతే ప్రభా నాయన అయా యవనస్తులు ఉన్నారో ప్రభా ఏకాంగులను సంసారులుగా చేస్తానని మీరు సెలవిచ్చారు ప్రభా. అయా ఏకాంగులను మీరు సంసారులుగా చేయమండి ప్రభా. మీరే తగిన కాలంలో ప్రభా
అయా తగినటువంటి ప్రభా అయా వధువులను మీరు ఏర్పరచమని వేడుకుంటున్నాం. అయా నాయన నీకు తెలుసు, నువ్వు సమస్త మెరిగిన దేవుడు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను అయ్యా. అయా అయా నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి భవిష్యత్తును దాయిచ్చేయమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. అయా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకా నాయన పిల్లల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా, బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా రమేష్ను, శైలజాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. అయా ట్రీట్మెంట్ లో ఉన్నారు. నీ కృపలో బిడ్డలకి నాయన అయా నాయన నీ చిత్తంలో బిడ్డలను దయచేయండి ప్రభా. అయా నీ చిత్తంలో బిడ్డలను దయచేయండి ప్రభా. అయా ఎంతో వ్యయ ప్రయాసలకు ప్రభు ఓర్చుకొని ప్రభా చేస్తున్నారు ప్రభా. అయా ఫైనాన్షియల్ గా ఎంతో ఖర్చు అవుతుంది ప్రభా. అయినప్పటికీ ప్రభా నాయన మీ కృప బిడ్డల పట్ల ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. అయా మంచి బిడ్డలు మేము చూడగలగటానికి సహాయం చేయండి ప్రభా. అయా నాయన ఇంకెవరెవరైతే మా కోసం ప్రార్థించమని నాయన అయా ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చారో ప్రభా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు, వారి అక్కర్లు అన్నిటిని మీరు తీర్చమని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా. అయా ఈ ఆదివారం నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మరొకసారి మీకు కోటాను వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా ప్రభా ఈ శ్రీనివాసపురం గ్రామ ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాను అయ్యా. అయా ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరచండి ప్రభా. నీ అగ్ని కంచి వేయండి, కాపుదలు ఉంచండి ప్రభా. అయా నీ దేశ క్షేమే నీ క్షేమం అన్నావు ప్రభా, ఈ ప్రాంత క్షేమే మా క్షేమం ప్రభా. అయా దేశమా అని మీరు ప్రభా నీ వాక్యంలో సెలవిస్తున్నారు. అవునయ్యా, దేశం కోసం ప్రార్థించమన్నారు ప్రభా. అయా అందరూ సంపూర్ణ నాయన అయా నెమ్మదిగా ఉండాలంటే అయా అందరి కోసం ప్రార్థించమన్నావు. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమన్నావు. అయా అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మీరు జ్ఞాపకం చేసుకోండి, కాలనీ వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరచండి ప్రభా. అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ ఈ ఆదివారం ఆరాధన అంతా మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటే యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన నేడు మాకు దయచేయము. మనసులు క్షమించిన ప్రకారం మీరు మనము క్షమించము. మన శోధనలో పోకుండా కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనుని సహవాసం, సమాధానమును ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా వచ్చిన ప్రతి బిడ్డకి, శాలం ప్రజల సంఘస్థులందరికీ, గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలకి, అలాగే ముఖ్యంగా ఈరోజు పుట్టిన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న ఆయా రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, అలాగే సుజాత గారు, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. మాహి మీద కుమ్మరించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుమో దేవా. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలండి. కూర్చోండి.